హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇల్లు కట్టే మేస్త్రులకు ట్రైనింగ్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పుడే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. దాని గురించి పూర్తి వివరాలు అయితే మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తాను కూడా అండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మేస్త్రులకు ట్రైనింగు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వడంతో పాటు జనవరి 26 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే ఒక మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా తాజాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మేస్త్రులకు ట్రైనింగ్ ఇస్తోంది. పేదలు అప్పుల పాలు కాకుండా 5 లక్షల బడ్జెట్లో ఇండ్లు ఎలా కట్టాలన్న విధానంపై మేస్త్రులకు 6 రోజుల శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ క్లాసెస్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్లాన్ చేయగా ఇప్పటికే పాలమూరు, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మొదలయ్యాయి. పాలమూరులో శనివారంతో క్లాసులు పూర్తి కాగా మిగతా జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. మండలానికో 2 మేస్త్రులు ఎంపిక. ఇందిరమ్మ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేస్త్రులకు 6 రోజుల ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 3న ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా జిల్లాల్లో మేస్త్రుల ఎంపిక పూర్తయితే వెంటనే క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మండలానికి 2 మాత్రమే సెలెక్ట్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో హౌసింగ్ డిపార్ట్మెంటు ఆఫీసర్లు మండలాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఆసక్తి ఉన్న 2 మేస్త్రులను ఎంపిక చేస్తున్నారు. వీరికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ANACకి చెందిన డిమాన్స్ట్రేటర్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ప్రతి బ్యాచ్లో 20 నుంచి 25 మందికి చొప్పున ట్రైనింగ్ ఇస్తున్నారు. 25 మంది కంటే ఎక్కువ ఉన్న మేస్త్రులు ఉన్న జిల్లాల్లో సెకండ్ బ్యాచ్లో కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 2 సెషన్స్ చొప్పున క్లాసులు నిర్వహిస్తున్నారు. మండలానికి 2 చొప్పున ఎంపిక. 5 లక్షలలోపు ఇండ్లు ఎలా కట్టాలో వివరిస్తున్న డిమాన్స్ట్రేటర్లు. క్లాసుల అనంతరం ప్రాక్టికల్గా ఇంటి నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్లాసులు ప్రారంభిస్తున్న సర్కారు. చూశారు కదండి, మండలానికి ఒక 2 చొప్పున మేస్త్రుల్ని సెలెక్ట్ చేస్తున్నారంట. వాళ్ళకి ఒక 25 మంది కలిపి ట్రైనింగ్ ఇస్తున్నారంట ఒక బ్యాచ్గా. ఒకవేళ ఒకే జిల్లాలో 25 మంది కంటే ఎక్కువ ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళని 2 ట్రిప్పులో L1 వాళ్ళకి ఇవ్వబోతున్నారు కదండి, వాళ్ళకి వేస్తారంట ఆ బ్యాచ్ని. వాళ్ళకి కూడా ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ మేస్త్రులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారంటండి. అన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ చేశారు. మండలానికి ఒక 2 చొప్పున సెలెక్ట్ చేస్తారు మేస్త్రుని. ఇల్లు ఎలా కట్టాలో ప్రాక్టికల్గా వాళ్ళు దగ్గరుండి కట్టిస్తున్నారంటండి. మేస్త్రుల చేత కట్టిస్తున్నారంట దగ్గరుండి. డిమాన్స్ట్రేటర్లు ఉంటారు కదా, వాళ్ళు మేస్త్రులకు ట్రైనింగ్ ఇస్తున్నారంట, ఇలా కట్టండి అలా కట్టండి అని. సో ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో మేస్త్రులు వాళ్ళే మళ్ళీ L2 వాళ్ళకు కూడా ఇల్లు కట్టేసి ఇస్తారండి. ఆ మేస్త్రుల చేతనే కట్టిస్తారు. మొత్తం 440 స్క్వేర్ ఫీట్ల అంటే 40 గజాల్లో ఇంటి నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారు. అన్ని ఇండ్లకు ఒకే రకమైన ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కిచెను, హాలు, ఒక బెడ్రూము, లెట్రిను, బాత్రూము వేరువేరుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్నానాల గది బెడ్రూమ్కి అటాచ్ చేస్తూ లెట్రిన్ మాత్రం బయట మెట్ల కింద నిర్మించేలా ప్లాన్ చేశారు. వెంటిలేషన్ కోసం 4 కిటికీలు ఉంటాయి. 6 రోజులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మేస్త్రులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నారు. చూసారు కదా అండి, ఇల్లు ఎలాగా, అసలు ఎన్ని రూమ్లు ఉంటాయి, ఎన్ని టాయిలెట్స్ ఉంటాయి అనేది కూడా ఇందులో స్పష్టంగా ఇచ్చారండి. 440 స్క్వేర్ ఫీట్లు ఉండాలంట, అంటే 40 గజాల్లో ఇల్లు అయితే ఉండాలంట అండి. సో ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్లాను. త్వరలోనే L2 వాళ్ళకి కూడా ఇదే మోడల్లో కట్టేసి ఇస్తారంటండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.